అవ్వా పెళ్లి చూపులో నువ్వు అలా రెచ్చిపోయి బిహేవ్ చేస్తే ఆ ముష్టి వెదవుల రొస్టు బిహేవియర్ వల్ల మెంటల్ గా అప్సెట్ అయ్యావేమో అనుకున్నాను. టోటల్ గా నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత ఇప్పుడు అనిపిస్తోందిరా సంథింగ్ ఈజ్ రాంగ్. సంథింగ్ కదరా, హోల్ థింగ్ ఈజ్ రాంగ్. ఆ దెయ్యం వల్ల నా జీవితమే నాశనం అయ్యేట్టుంది. నువ్వేం వర్రీ కాకరా, నేనున్నాగా. ఊరే అప్పిగా కంటి ముందు కనిపించే దొంగల్నే పట్టుకోలేవు, కనిపించని దెయ్యాన్ని పట్టుకుంటావరా? పిచ్చి వెధవా, నేను కాదురా. రేయ్, దెయ్యాల్ని భూతాల్ని ఎలుకల్ని ఉడతల్ని పట్టేంత ఈజీగా పట్టేసి ఓ భయంకరమైన భూత వైద్యుడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్దాం. వాడైతే పట్టేస్తాడంటావా? చూస్తావుగా, పదరా. లోపలికి రండి డాడీ. వద్దులేమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. అల్లుడు గారికి తర్వాత ఫోన్ చేస్తానని చెప్పు. హే మాతా ఇంట్లోంచి దయ్యం వాసన కుప్పలు పడుతుంది. ఇంట్లో ఎవరు లేరు కదా? అవ్వాలడవా, ఇంట్లో పురుగు కూడా లేదయ్యా. ముందెళ్ళా దయ్యాన్ని తరుము. చూస్తారుగా ఈ భూతాల్లో తడాక. ఆ దెయ్యం తరివేస్తాడంటావా? తరిమేయడం ఏంట్రా, పిచ్చ వాయింపుడే. ఎవరు? ఎవరండి మీరు? నన్నే ఎవరని అడుగుతావే శాకిని? ఎవడ్రా నువ్వు? నోటుకొచ్చేటి వాగుతున్నా? వాగుతా, వాగి ఊగుతా, ఊగి నిన్ను ఊపుతా, ఉప్పున ఊదేస్తా. ఈ ఇంటిని పట్టి పీడిస్తావటే శాకిని? వెళతానే, వెళ్ళిపోతా. కాని వెళ్లే ముందు నిన్ను బీరు సీసాలో పట్టుకుపోతా. వాయించేస్తాడు. ఇప్పుడు చెప్పండి సంగతి. అది అలా పడింది. ఈ భూతాల రాజంటే ఏమనుకున్నావే? ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలు నేర్చిన వాడిని. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీరేనా ఇంటి మహాలక్ష్మి? అవునండి. నువ్వేం భయపడకమ్మా. అదిగో ఆ దయ్యం ముండ పడిపోయింది. అసలు ఇప్పటికే నా దెబ్బకు పారిపోతుంది, కానీ ఎందుకో సిద్ధంగా పడిపోయింది. పంపించేస్తానులే అమ్మా, నువ్వు భయపడకో. నాకెందుకండి భయం? మీరే భయపడకుండా ఉండాలి. భయమా? నాకా? శాకిని ఠాకిని మంత్రగలమ్మ నేను. దాన్ని తుంగలో దొక్కి పంపరేపేస్తా. ప్రణవప్రభా, ఓ గ్లాసు బీరు, ఓ గ్లాసు నీరు పట్టుకురామ్మా. దానికేముందండి? ఈ గ్లాసు నువ్వేనమ్మా ఇచ్చింది? అవునండి. థ్యాంక్స్. బంగారం లాంటి గ్లాస్ పగిలిపోయింది. ఆ పోలీసు ఆయనకు తెలిస్తే నా కిరాయిల కత్తిరించేస్తారు, పెంకిలేరేస్తారు.
భరణ బాబా యమాత రాజభానస హాయిగా కాళ్ళు చాపు కూర్చోమ్మా. కాళ్ళు ఉంటే కదండి చాపుకోవడానికి. కాళ్ళు లేవా? లేవండి. అంతే కదండి మాకు. అంతేనంటావా? ఓహో, కాళ్ళు లేని భార్యవా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. నిన్ను బట్టుకు పీడిస్తుందమ్మా ఈ దొంగముండ దయ్యం. నాకు ఇప్పుడు ఇంకా కోపం వచ్చేసింది. దాన్ని పట్టుకొని గరగరలను చేస్తా భరణబాబురవా. అవును, ఈ దయ్యం ఎంతకాలం నుంచి మీ ఇంట్లో ఉంటుందమ్మా? నాకేం తెలుసండి. నీకు తెలియదా? నేను చచ్చిపోయి 6 నెలలు అయిందిగా. అంతేలే, 6 నెలల క్రితం చచ్చిపోతే నీకేం తెలుస్తుంది? అంటే ఏం పారిపోయిందా? ముందు నేను పారిపోవాలి. మీకు దండం పెడతాను. బీర్ సీసాలు పెట్టలేదా? బీరు సీసలేదు, సారా సీసలేదు. అది నేను చంపేసేలా ఉంది. జీవితంలో మొట్టమొదటిసారి అసలు దయ్యాన్ని చూపించిన కర్త మీకే దక్కింది తండ్రి. అమ్మో నా వెనక రాబోకు తల్లి. నిన్ను ప్రియా, నువ్వా? గుడ్ మార్నింగ్. ఎప్పుడు వచ్చావు? ఆపండి. వాడెవడో భూతాల్లాసం తీసుకొచ్చి దయ్యం అని చెప్పి నన్ను కొట్టిస్తారా? వాడు నిన్ను కొట్టాడా? మీరు అసలు మనిషే కాదు. మీకు అసలు ప్రేమే లేదు. మీరు నన్ను పెళ్లి చేసుకున్నది నేను చంపించడానికి. నేను వెళ్ళిపోతున్నాను. చెప్పేది ప్రియా. ప్రియా, నువ్వు అసలు ఇంట్లో ఉన్న సంగతి నాకు తెలియదు. చెవిటి, నేను ఇంట్లో ఉన్న సంగతి మీకు తెలీదా? మరైతే ఎవరు అనుకుని కొట్టించారు? అదే ఆ దయ్యాన్ని. దయ్యం దయ్యం దయ్యం. వాటికి దయ్యం పేరు చెప్పి నా ప్రాణం తీస్తున్నారు. ఎవరండి ఈ దయ్యం? మీతో కలిసి కాపురం చేయడం నా వల్ల కాదు. మీతో కలిసి ఒక క్షణం కూడా ఇంట్లో ఉండలేదు. మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. మీరు చెప్పాల్సిన ఉంటే కోర్టులో చెప్పుకోండి. అంటే విడాకులా? అవును, మీలాంటి పిచ్చోడితో కాపురం చేసే కంటే ఏ గంగలో కలవటం మేలు. రాజేశా, చెల్లమ్మా, పెద్ద ఘోరం జరిగిపోయిందమ్మా. ఏమిటండి? ఏమైంది అసలు? కాశీకి వెళ్ళిన మీ మామగారు, అత్తగారు, మరిది గారు టాక్సీతో సహా గంగలో పడి మునిగిపోయారమ్మా. మునిగిపోయారా? మునిగిపోయారా? అందరూ చచ్చిపోయారా? గంగలో కలపడానికి 2 ఎముకలు, గుప్పెడు బూడిది కూడా మిగల్లేదురా. మూసళ్ళు నవిలి మింగేశాయి. నాకిప్పుడే వైర్లెస్ మెసేజ్ అందింది. చెల్లమ్మా, మా వాడి జీవితం దీపం లేని ఇల్లులా అయిపోయిందమ్మా. అవును ప్రియా, ఇలా అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. 9 మాసాలు నన్ను మోసి ఎంత కష్టపడి కన్నాడో మా నాన్న. బాబా ఎంత ప్రేమతో నన్ను కన్నదు. మా నాన్న ఎంత ప్రేమతో నన్ను పెంచాడు. మా తమ్ముడు మాత్రం ఎంత ప్రేమతో నన్ను కొట్టేవాడు, తిట్టేవాడు. వీళ్ళంతా చచ్చిపోయాక నేను ఎలా బతకాలి? ఏ భగవాన్! చెల్లమ్మా, ఇలాంటి సమయంలోనే ఆప్యాయత కురిపించి వీడి బాధను మర్చిపోయేలా చేసే బాధ్యత నీదేనమ్మా, నీదే. అలాగే అన్నయ్య, ఇంటిపైకి వెళ్దాం. అమ్మయ్యా, గండం గట్టెక్కింది. అవ్వారే డవ్వా, ఈ పోలీసోడి పవరు దానికి తెలిసినట్లేదు. ముచ్చటగా ఉన్న జంటను విడదీయాలని ఆ దెయ్యముండ అనుకుంటే దానికంటే పవర్ఫుల్ అయిన నేను వాళ్ళని కలిపేశాను. దట్ ఈజ్ అప్పల్ రాజు. అసలు గొడవంతా ఈ పోలీసుడితోనే వస్తుంది.
ముందు వీడి సంగతి తెలుస్తా.